నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. విద్యార్థులంతా ప్రార్థన ముగించుకొని తరగతి గదిలోకి వచ్చి కూర్చుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాక్ బోర్డ్ పోడియం ఉన్న ప్రాంతంలో పైకప్పు కూలటంతో విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో తరగతి గదిలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుడు ఇంకా తరగతి గదికి రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక గతంలో పాఠశాల పరిస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. అయినా అధికారులు పట్టించుకోలేదు. పైకప్పు కూలడంపై తల్లిదండ్రులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, యామిని ఉదయం ప్రార్థన ముగించుకొని తరగతి గదిలోకి విద్యార్థులందరూ వెళ్ళిన వెంబడే అంటే వాళ్ళు కూర్చున్న సమయంలోనే ముందల ఏదైతే బ్లాక్ బోర్డ్ ఉంటుంది, అదేవిధంగా ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు బోధించాల్సిన ప్లేస్ ఏదైతే పోడియం ఉంటుందో ఆ పోడియం పైన ఉండే పైకప్పు మొత్తం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు అక్కడికి ఇంకా ఉపాధ్యాయుడు రాకముందు ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు. గతంలో కూడా అంటే ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం. గతంలో కూడా మనం పాఠశాల పునఃప్రారంభమైన రోజున కూడా మనం ఇదిపైన కథనం ఇవ్వడం జరిగింది. దాంతో కొన్ని రోజులు మాత్రమే ఈ మొత్తం పాఠశాలను హై స్కూల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే పాఠశాలలో పాఠాలు కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే కురుస్తున్న పాఠశాల ఉందో కురవకుండా కొంత రేకుల రూట్ అంటే ఆర్సీసీ రేక్ పైన రేకులను కూడా కప్పడం జరిగింది. రేకులు ఆర్సీసీ మొత్తం కలిపి ఇవాళ కూలడం జరిగింది. ఆమెకి రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. పాఠశాల భవనం చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్, సుమారు 85 సంవత్సరాలు పూర్తి అయిందంట. అయితే ఈ పాఠశాలలో 110 మంది చదువుకుంటున్నారు సార్. ఈరోజు 4వ తరగతి విద్యార్థులు క్లాసులో ఉండగా పైకప్పు కూలి పెను ప్రమాదం తప్పింది సార్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మేము చాలాసార్లు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది సార్. కాబట్టి ఇంతకుముందు కొంతకాలం హై స్కూల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా క్లాస్ రూమ్లు సరిపోక చాలా ఇబ్బందుల వల్ల మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని గమనించి దీన్ని ఇక్కడి నుంచి వీలైనంత తొందరగా షిఫ్ట్ చేయడం లేదా కొత్త నిర్మాణం చేపట్టడం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్.